అనగనగా రాజోలు అనే ఊరిలో చలమయ్య అతని కుటుంబంతో కలిసి నివసిస్తూ ఉండేవాడు. అతని భార్య పేరు నర్సమ్మ. అతనికి రవి అనే కుమారుడు, కళ అనే కూతురు ఉన్నారు. చలమయ్య 2 ఊర్ల మధ్య ఉన్న నదిలో పడవ నడుపుకుంటూ ఉండేవాడు. ఇదిలా ఉండగా హఠాత్తుగా ఒకరోజు గుండె నొప్పితో చలమయ్య కన్నుమూశాడు. ఆ తర్వాత ఆదాయం లేకపోవడం వల్ల రవి, కళ చదువు మానేశారు. నర్సమ్మ కూలి పని చేసుకుంటూ ఇంటిని నడపసాగింది. రవి కూడా చిన్న చిన్న పనులు చేస్తూ ఉండేవాడు. అలా కొన్ని రోజుల తర్వాత నరసమ్మకు జబ్బు చేసి మంచాన పడింది. దాంతో ఆ కుటుంబం పరిస్థితి దారుణంగా మారింది. తల్లికి వైద్యం చేయించడానికి డబ్బులు లేకపోవడంతో రవి చిన్నవాడైన తన తండ్రిలా పడవ నడపాలని నిర్ణయించుకున్నాడు. అలా ఒకరోజు రవి ఒక్కడే అడవి మార్గం గుండా పక్క ఊరికి పడవలో వెళ్తున్నాడు. ఇంతలో అడవిలో నుంచి ఎవరో కాపాడమని అరుస్తున్న శబ్దం వినిపించింది. పడవను ఒడ్డున ఆపి అడవి లోపలకు వెళ్ళాడు. అక్కడున్న చిన్న గుహలో ఒక ముసలావిడ తాడుతో కట్టేసి ఉంది. ఆమె విచిత్ర వేషధారణలో ఉంది. రవి రాకను గమనించిన ఆమె, కాపాడు బాబు, నన్ను కాపాడు అని అడిగింది. వెంటనే రవి ఆమె కట్లు విప్పాడు. అప్పుడు ఆమె, నీకు చాలా కృతజ్ఞతలు బాబు. నువ్వు చాలా చిన్నవాడిలా ఉన్నావు. ఈ అడవిలోకి నువ్వెలా వచ్చావు అని అడిగింది. అందుకు రవి తన గురించి, తన కుటుంబ పరిస్థితి గురించి చెప్పాడు. అప్పుడు ఆమె, నేనొక మంత్రగత్తెని. చాలా రోజులు కష్టపడి నా మంత్రశక్తితో ఒక మాయాకుండను తయారు చేశాను. కానీ ఒక మహామాంత్రికుడు ఆ కుండను నా దగ్గర నుండి లాక్కొని దాంతో వినాశనాన్ని సృష్టిద్దామని చూస్తున్నాడు. కానీ ఆ కుండ పని చేయాలంటే ఒక మంత్రం చెప్పాలి. ఆ మంత్రం నాకు మాత్రమే తెలుసు. అందుకే వాడు దానికోసం నన్ను ఇక్కడ బంధించి నానా హింసలు పెడుతున్నాడు అని చెప్పింది. అందుకు రవి, అవునా, మీరు మంత్రగత్తె అయితే మిమ్మల్ని మీరు విడిపించుకోవచ్చు కదా, ఇక్కడి నుండి పారిపోవచ్చు కదా అని అడిగాడు. అప్పుడు ఆమె, అదంత సులభం కాదు నాయనా. వాడు నాకంటే పెద్ద మాంత్రికుడు. నా మంత్రశక్తులు వాడి దగ్గర పనిచేయవు. నేను నా మాయలతో వాడిని దాటి వెళ్ళలేను. వాడు సులభంగా కనిపెట్టేస్తాడు అని చెప్పింది. అందుకు రవి, మరిప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు అని అడిగాడు. అప్పుడు ఆ మంత్రగత్తె, నువ్వు చాలా ధైర్యం ఉన్నవాడిలా ఉన్నావు. అందుకే నీకు ఈ అద్వితీయ కార్యాన్ని అప్పగించాలనుకుంటున్నాను అని చెప్పి ఒక దుప్పటిని, మెరిసే రెక్కల గుర్రాన్ని ప్రత్యక్షం చేసి, చూడు రవి, నేను చెప్పేది చాలా జాగ్రత్తగా విను. ఈ దుప్పటి కప్పుకుంటే నువ్వెవ్వరికీ కనిపించవు. ఈ రెక్కల గుర్రం నిన్ను ఆ మాంత్రికుడి గుహ దగ్గరకు తీసుకొస్తుంది. ఇక్కడికి చాలా దూరంలో ఉన్న ఒక భయంకరమైన గుహలో ఆ మహామాంత్రికుడున్నాడు. అతని దగ్గర మాయా కుండ ఉంది. నువ్వు అతడికి తెలియకుండా ఆ కుండని సొంతం చేసుకో. ఇదిగో, ఈ మంత్రం చెప్తే కుండ నువ్వు చెప్పినట్లు వింటుంది అని ఒక మంత్రాన్ని అతనికి చెప్పింది. రాజు సరే అని బయలుదేరాడు. అప్పుడు ఆ మంత్రగత్తె, నువ్వు విజయం సాధిస్తావనే నమ్మకం నాకుంది. కానీ చాలా జాగ్రత్త. ఆ మాంత్రికుడు ఈ కుండ ఎక్కడున్నా కనిపెట్టి రాగలడు. నువ్వే దానిని సంరక్షించాలి అని చెప్పి మాయమైంది. ఆ తర్వాత రవి రెక్కల గుర్రం ఎక్కి ఆకాశంలోకి ఎగిరాడు. కొంతసేపు పయనించిన తరువాత ఆ రెక్కల గుర్రం రవిని మహామాంత్రికుడు ఉండే గుహ దగ్గరకు తీసుకెళ్ళింది. వెంటనే రవి గుర్రం దిగి ఆ గుహ లోపలికి వెళ్ళి చూశాడు. లోపల మహామాంత్రికుడు నిద్రపోతున్నాడు. అతని వెనుకగా ఆ మాయాకుండ మెరుస్తూ కనిపించింది. ఇదే మంచి సమయం అనుకుని రవి దుప్పటి కప్పుకొని అదృశ్య రూపంలో కుండ దగ్గరకు వెళ్ళి దుప్పటి తీసి, బం బం బజూకా, జం జం జజూకా, మాయాకుండా నువ్వు నాతో రా అని మళ్ళీ దుప్పటి కప్పుకొని అదృశ్యమై గుహ బయటకు వచ్చాడు. ఆ మాయాకుండ కూడా రవి వెనకాలే వచ్చింది. వెంటనే రవి కుండతో రెక్కల గుర్రం ఎక్కి కూర్చొని ఆకాశంలోకి ఎగిరిపోయాడు. కొంత సమయం తర్వాత ఆ రెక్కల గుర్రం రవిని తన ఇంటి దగ్గర దించింది. ఆ తర్వాత ఆ రెక్కల గుర్రం, దుప్పటి మాయమయ్యాయి. రవి ఇంటి లోపలకు వెళ్ళి అమ్మ, చెల్లికి జరిగిన తంతు మొత్తాన్ని వివరించి చెప్పాడు. కొంత సమయానికి మహామాంత్రికుడు మాయాకుండ జాడ తెలుసుకొని రవి ఇంటి దగ్గరకు వచ్చాడు. ఇది గమనించిన రవి వెంటనే కుండతో, బం బం బజూకా, జం జం జజూకా, ఓ మాయాకుండా
నువ్వు ఈ మాంత్రికుడికి తగిన బుద్ధి చెప్పు అని అన్నాడు. అప్పుడు అది తన ఆకారాన్ని పెంచి భారీగా తయారైంది. ఇంతలో మహామాంత్రికుడు ఇంటి లోపలకు వచ్చి మొత్తం వెతకసాగాడు. భారీగా మారిన కుండను చూస్తూ ఆశ్చర్యపోయేలోపు ఆ కుండ మహామాంత్రికుడిని కుండలోకి లాక్కొని ఉక్కిరి బిక్కిరి చేసింది. దాంతో మాంత్రికుడు గగ్గోలు పెట్టసాగాడు. రక్షించమని వేడుకున్నాడు. దాంతో రాజు కుండతో మాంత్రికుడిని వదిలిపెట్టమని చెప్పగా బయటకు వచ్చిన మాంత్రికుడు రాజుకు ధన్యవాదాలు చెప్పి, చిన్నవాడివైనా నీ సమయస్ఫూర్తితో నీ ధైర్యంతో నన్నే ఓడించావు. భళా బాలుడా భళా. ఈ కుండను నీతోనే ఉంచుకో. నాలా దుష్ప్రయోజనాల కొరకు కాక మంచి పనులకు వాడి సమాజానికి మేలు చెయ్యు అని చెప్పి మాయమయ్యాడు మాంత్రికుడు. ఆ తరువాత రవి ఆ మాయాకుండ సాయంతో తన కుటుంబాన్ని వృద్ధిలోకి తెచ్చుకొని ఊర్లో వారందరికీ కూడా సాయం చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. నీతి: ధైర్యే సాహసే లక్ష్మి అని మన పెద్దలంటారు. ధైర్య సాహసాలకు వయస్సుతో సంబంధం లేదు. ఏ వయస్సు వారైనా మంచి సంకల్పంతో ధైర్యంగా సాహసం చేస్తే లక్ష్మీదేవి వారిని తప్పక వరిస్తుంది.